పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మనం అందరం కూడా రాత్రి నిద్రపోయి చక్కగా మేల్కొని మనము మేల్కొన్న తర్వాత ముందుగా మన దేవునికి వందనాలు చెల్లించి రాత్రంతా మంచి సుఖనిద్ర ఇచ్చినందుకు రాబోయే రోజులు ఆయన దీవెనలతో నడిపించబడటానికి మనల్ని మనం ప్రతిరోజు దేవుని చేతికి ఉదయకాలాన్ని అప్పచెప్పుకుంటాం. ఇది మనందరికీ కూడా సర్వసాధారణమైన విషయమే. అయితే ఈ రాత్రి నిద్ర, అసలు నిద్ర గురించి దేవుడు ఏం చెప్తున్నారా అని ఆలోచిస్తే కీర్తనల గ్రంథం 127 2వ వచనంలో ఆఖరి భాగంలో ఉంటది, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చును అని. అది ఎంత అర్థవంతమైందో. దానికి ముందు భాగంలో ఏముంటుందంటే, మీరు వేకువ జామునే మేల్కొని చాలా రాత్రి అయిన తర్వాత పండుకొని మీ కష్టార్జితాన్ని తినడం చాలా వ్యర్థం, కానీ తన ప్రియులైన వారికి నిద్రించుచుండగానే దేవుడు ఇస్తాడు అన్న మాటని నేను ఎన్నోసార్లు నన్ను నేను బలపరచుకోవడానికి ఎన్నో రకాలైనటువంటి కష్టాల గుండా, శోధనల గుండా, వేదనల గుండా వెళ్ళినప్పుడు రేపు అంటే రాత్రిపూట మనకి దుఃఖం కలిగిన ఉదయాన్నే నవ్వు కలుగుతుందని దేవుడు చెప్పిన వాగ్దానాన్ని గుర్తు చేసుకోవటం, ఎన్నోసార్లు మా కుటుంబంలో కూడా నేను గుర్తు చేయటం, మనం పొద్దున్న లేచేసరికల్లా దేవుడు మనకు ఒక సమాధానాన్ని, ఒక శాంతిని, ఒక సమృద్ధిని ఇస్తారని మమ్మల్ని మేము బలపరుచుకోవటం, ఇదంతా జరుగుతూ ఉంటుంది. అయితే తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చును అన్నదానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆదికాండంలో ఆదాము గారు. ఆదికాండం 2వ అధ్యాయంలో మనం చూస్తాము, ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి దేవుడు ఆ నిద్ర కలుగజేసినప్పుడు ఆయన ఎముకని తీసి అవ్వమ్మగారిని సృష్టించాడు. అయితే ఇది ఎప్పుడు జరిగిందంటే ఆయనకి గాఢ నిద్ర కలుగజేసి సాటి అయిన సహకారిని తయారు చేశారు ఆయన. ఈ నిద్ర గురించి ఆలోచించినప్పుడు తన ప్రియకుమారుడైన ఆదాము తన పోలికలో తన స్వరూపములో సృష్టించుకున్న ఆ బిడ్డ కోసం అత్యంత శ్రేష్టమైన బహుమానము, ఒక దానముగా ఆ బిడ్డకి ఇవ్వడానికి ఎంతో శ్రేష్టమైన బహుమానాన్ని ఆయనకు నిద్ర కలుగజేసి దేవుడు ఇచ్చాడు. అంటే ఆదాము తనకు ప్రియమైన వాడు కాబట్టి ఆయన నిద్రిస్తుంటేనే దేవుడు ఆయనకి కలుగు చేసిన బహుమానాన్ని ఆలోచిస్తే ఇదేనేమో ప్రియులు నిద్రిస్తుండగా దేవుడు వారికి ఇచ్చారు అని ఆలోచించినప్పుడు నిజంగా దేవునికి ఎన్నో వందనాలు చెల్లించుకుంటా ఉంటాను. మనకి కూడా దేవుడు మనకి తెలియదు, ఎన్నో సమస్యలకి సమాధానం దేవుడు బ్యాక్గ్రౌండ్లో అన్నిటినీ కూడా కలుపుతూ ఆయన ఒక సమాధానాన్ని మనకి ఉదయానికల్లా చూపిస్తారు. అది నిజంగా అనుభవించిన వారికే దాని గురించి తెలుస్తూ ఉంటుంది. ఈ నిద్ర గురించి ఆ విధంగా చెప్తా ఉంటారు. నిద్రలో దేవుడు మనకి ఇవ్వడము అనే దాన్ని ఆలోచిస్తే మళ్ళీ ఎస్తేరు గ్రంథంలో 6వ అధ్యాయము 1వ వచనంలో మనం చూడగలిగితే అక్కడ ఎవరి గురించి చెప్పబడుతుంటే మొర్దెకై గురించి చెప్పబడతా ఉంటుంది. అదేంటంటే మొర్దెకైని అంతమొందించాలని హామాను ఒక ఆలోచన కలిగి ఉంటాడు. అయితే ఆ రాత్రి మొర్దెకై సుఖంగా నిద్రిస్తూ ఉన్న ఆ రాత్రి రాజుకి నిద్ర పట్టదు. అది కాకతాళీకమైన విషయం కానే కాదు. రాజైన అహష్వేరోష్కి ఎందుకు నిద్ర పట్టదు అంటే ఆయన్ని నిద్ర పట్టనీయకుండా దేవుడు చేశారు. అప్పుడు రాజ్య సమాచార గ్రంథాలను తీసుకురమ్మని దానిని చదువుతూ ఉంటే 2 సార్లు ఆ రాజుని మొర్దెకై కాపాడటం అనేది ఆ సమాచార గ్రంథంలో రాసి ఉంటుంది. దానిని చూసి తెలుసుకొని ఆ రాజు ఎవరైతే ఏ హామాన్ అయితే మొర్దెకైని అంతమొందించడానికి ఒక ప్లాన్ వేశారో దానిని తిప్పివేస్తూ అదే హామానుతో ఒక గొప్ప సన్మానాన్ని రాజు అతనికి ఏర్పాటు చేస్తారు. ఇక్కడ ఎంతో స్పష్టంగా తెలుస్తా ఉంది ఏమంటే మొర్దెకైకి ఒక రాత్రిలోనే దేవుడు తన యొక్క పొజిషన్ని టర్న్ చేశారు. అంటే ఆయన సుఖంగా నిద్రిస్తూ ఉంటారు, కానీ దేవుడు మాత్రం ఆయనకు ఉన్నటువంటి పరిస్థితిని చావు నుంచి సన్మానం దాకా తీసుకొచ్చారు. ఎంత అద్భుతంగా ఉంది. తన ప్రియులు నిద్రిస్తుంటే వారికి దేవుడు ఇస్తారు అన్న మాటని మనం ఇది కూడా ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. అదేవిధంగా తను ప్రియులని ఎంచుకున్న వారు తన మార్గంలో తనకు వ్యతిరేకంగా వెళ్తూ ఉన్నప్పుడు వారు ఏమయ్యారో కూడా మనకి సంసోను ద్వారా తెలియజేయబడుతుంది. సంసోన్ని దేవుడు ఒక న్యాయాధిపతిగా ఎంచుకున్నారు. ఆ బిడ్డ పుట్టక ముందే తల్లి గర్భంలోనే తనని ఏర్పరచుకొని నాజీరు చేయబడిన వాడని, తన బలమంతా తన జుట్టులోనే ఉందని దేవుడు ఎంతో స్పష్టంగా తెలియచేస్తారు. అయితే ఆ సంసోను నిద్రలో తన యొక్క ఆ దలీలా అనే ఆమె దగ్గర నిద్రపోతూ అతను తనకున్న బలరహస్యాన్ని ఆమెకి తెలియజేసినప్పుడు అతనికి ఆ జుట్టంతా తొలగించి వేసి క్షౌరం చేసి అతని బలాన్నంతా ఆమె నిర్వీర్యం చేస్తూ ఉంటుంది. అప్పుడు
ఆ సంసోను ఏదైతే దేవుడు తనకిచ్చిన ఆ న్యాయాధిపతి అనేటటువంటి ఘనతను, ఆధిక్యతను పోగొట్టుకొని అందరికంటే ఉన్నతమైన స్థానాన్ని కలిగి ఉండి ఆ ఇశ్రాయేలీయులను నడిపించదగిన స్థానంలో ఉండి కూడా అతను దానిని పోగొట్టుకొని కళ్ళు పీకివేయబడిన వాడే ఆ ఫిలిష్తీయుల చేతిలో ఎన్నో బాధలు పడి మరణించడం మనకందరికీ తెలుసు. ఎంచుకున్న వాడైన సంసోను, ప్రియుడైన సంసోను దేవునికి విరుద్ధంగా నడిచినప్పుడు కలిగినటువంటి ఆ నిద్రలోనే అతను కోల్పోయిన దాన్ని మనం చూస్తాం. అదే విధంగా ప్రవక్త అయిన యోనా గురించి కూడా మనం చూస్తాం. దేవుడు వెళ్ళమన్న ప్రదేశానికి ఆయన చెప్పమన్న వార్తని చెప్పడానికి ఇష్టపడకుండా తర్షీషు దేశానికి వెళ్తా ఉన్నటువంటి ఆ యోనా అతని వల్ల ఒక పెద్ద తుఫాన్లో ఆ ఓడ చిక్కుకున్నప్పుడు అతను ఏ మాత్రము కూడా చలించకుండా భయంకరమైన నిద్రలో ఉంటాడు. అప్పుడు ఆ ఓడ పైన అధికారి అతను ఎవరైతే ఉంటాడో ఆ ఓడ నడిపే అతను వచ్చి ఒక మాట అంటాడు. అక్కడ ఏంటంటే ఈ నిద్రపోతా అని అంటాడు. నిజంగా అలా ఎవరితో అనిపించుకోవడం చాలా భయంకరమైనదని నాకైతే అనిపిస్తుంది. అంటే ప్రవక్తగా అతనిని చురుకైన వాడిగా దేవుని మాటని అందించేవాడిగా పెట్టుకుంటే అన్యులు అతనికి ఆ బిరుదిచ్చారు, ఈ నిద్రపోతా నీకేమి వచ్చింది, నువ్వెందుకని నిద్రపోతున్నావు, నువ్వు లేచి నీ దేవుణ్ణి ప్రార్థిస్తే మనము చావకుండా ఉండే మార్గము మనకేదైనా దొరుకుతుందేమో అని అంటారు. అంటే అన్యులైన వారికి కూడా తెలిసింది వీరి దేవుణ్ణి ఇతను గనక ప్రార్థిస్తే మనం ఎదుర్కొనే తుఫానుల్లోంచి మనల్ని తప్పించగలడేమో అని. అదేవిధంగా మన జీవితాల్లో కూడా తుఫాన్ లాంటి సమస్యల్లోంచి ఎవ్వరూ మనకి ఏ సహాయాన్ని అందించకుండా మనం ఒక్కరమే వేదన పడుతున్న సమయాల్లో మనం కూడా ఒక హోల్ నైట్ ప్రేయర్ని మన కోసం మనం ఏర్పరచుకోవాలి. ఒక రాత్రి కాలం అంతా దేవుడి పాదాలను పట్టుకుని మనం మోకాళ్ళ మీద ఉండి దేవునిని వేడుకుంటే, నిద్రని మన సమస్యల కోసం త్యాగం చేస్తే పరలోకపు పునాదులు కూడా కదల్చబడి దేవుడు మనకి సమాధానం ఇవ్వటానికి ఆయన స్వయంగా దిగి వచ్చే ఎన్నో సంఘటనలు ఎంతో మంది భక్తులు కూడా వారు కూడా రుచి చూసే ఉంటారు. కేవలము మన సమస్యల కోసము రాత్రి నిద్రని మనం త్యాగం చేయటం కాదు, కానీ మన కుటుంబాల కోసం, మన ప్రియులైన వారి కోసం, మన చుట్టుపక్కల ఉన్న వారందరి కోసం, ఆత్మలు రక్షించబడటం కోసం దేవుని యొక్క నడిపింపు, దేవుని యొక్క ఆత్మబలం మనకి రావాలని ప్రార్థన చేస్తే అది ఎంత ఘనమైన విషయం. అటువంటి ప్రార్థనని ఒక రాత్రంతా కూడా మన నిద్రని త్యాగం చేసి మనం చేయగలమా అంటే ఎంతో మంది, చాలా తక్కువ మంది దానిని త్యాగం చేయలేరు. అలాంటి చేయగలిగిన స్థితిలో చాలా తక్కువ మంది ఉంటారు. ఇదే విషయాన్ని యేసుక్రీస్తు వారు ప్రస్తావిస్తూ మత్తయి సువార్త 26వ అధ్యాయము 40వ వచనంలో ఆయన శిష్యులతో అంటూ ఉంటారు కదా, మీరు ఒక్క గడి అయినా సరే నా కోసం నిద్రపోకుండా ప్రార్థన చేయలేరా, నాతో పాటు ప్రార్థన చేయలేరా అంటారు. అంటే ఆ నిద్రని ఆయన త్యాగం చేయమన్నది తన కోసం కాదు, తన సహాయం కోసం కాదు, తనతో పాటు ప్రార్థనలో ఏకీభవించాలని ఆయన కోరుకోవడం వారి కోసమే. శోధనను తప్పించుకోవటానికి మెలకువగలిగి ప్రార్థన చేయాలని. ఆ గెత్సెమనే ప్రార్థన తరువాత పేతురు గారు ఒక శోధనకు లొంగిపోయి యేసుక్రీస్తు వారు తనకి తెలియదు అని అబద్ధమాడే శోధనకి ఆయన లొంగిపోయారు. అటువంటి శోధనలు మనము గెలవాలి, దానిని ఎదుర్కోవాలంటే మనము కూడా ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా దేవుని ప్రార్థిస్తూ ఆయన పాదాలు పట్టుకుని బతిమలాడుకోవాల్సినటువంటి అవసరం, ఆ అభిషేకం మన మీదకి రావటం కోసం మనం ఎంతో అప్రమత్తులుగా మనం మెలకు కలిగి రాత్రి నిద్రని త్యాగం చేయవలసిన వారమై ఉంటాము. ఫైనల్గా ఒక తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ అంటా ఉంటారు పౌలు గారు, మనము మేల్కొని ఉన్నను నిద్రపోయినా కూడా ఆయనతో జీవించే నిమిత్తము ఆయన మన కోసం మృతి పొందెను అనేటటువంటి మాటను ఆయన అంటారు. అంటే మనం మేల్కొని ఉన్నా నిద్రపోయినా సరే మనం ఆయనతోనే జీవించాలి. దానికోసమే సదా ఆయనతో మనం జీవించగలుగులాగున ఆ యేసుక్రీస్తు వారు మన కోసమే మృతి పొందారు. కాబట్టి ఈ నిద్ర అనే అంశాన్ని దేవుడు ఎంత చక్కగా మనకు వివరించారో, ఆయన తన ప్రియులైన వారికి నిద్రలో వారు నిద్రపోతుండగానే సమస్తాన్ని ఆయన సెటిల్ చేసి ఏ విధమైన సమాధానాన్ని ఇస్తారు. ప్రియులైన వారు తనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటారు. ఇప్పుడు మనము ఆయనకి ప్రియులుగా ఉండగలుగులాగున మనం కూడా మన నిద్రను త్యాగం చేస్తూ అనేక మంది కోసం అనే వారి ఆత్మల భారాన్ని కలిగి ఉంటే మనం ప్రార్థించడం కోసం మనం కూడా అటువంటి పని చేయి బద్దులమై ఉన్నామని పరిశుద్ధ గ్రంథం మనకు సెలవిస్తా ఉంది. అటువంటి గొప్ప పనిని మనమందరం చేయగలుగులాగున మనల్ని అందరినీ దేవుని చేతులకు అప్పగించుకుంటూ చిన్న ప్రార్థన చేద్దాం.
ప్రేమమైడ ప్రియ పరలోకపు తండ్రి నాయన, నిద్ర అనేటటువంటి విషయాన్ని ఎంతో విస్తృతంగా మీరు వాడిన విధానాన్ని నేను మరి ఒకసారి తెలుసుకుంటూ అందరితో పంచుకోవడానికి ఈ అవకాశాన్ని ఇచ్చారు ప్రభా. మేము ప్రియులుగా ఉంటూ నిద్రిస్తూ ఉండగానే అనేకమైన వాటికి సమాధానాన్ని కలిగి ఉండటానికి మీరు మా తోడున్నారని నేను భావిస్తున్నాను. ప్రియులుగా ఉన్న మేము ప్రభా యోనాలాగా సంసోన్లాగా మాకు కలిగి ఉన్న ఆధిక్యతలను కోల్పోకూడదు ప్రభా. అదే విధంగా మేము మేల్కొని ఉన్నా నిద్రపోయినా సరే నువ్వు మీతో జీవించగలుగులాగా నువ్వు మా కోసం చనిపోయావన్న విషయాన్ని ఎప్పుడు స్పృహ కలిగి ఆ రీతిగా మేము ప్రవర్తించినట్లు నన్ను మమ్మల్ని అందరినీ నీ చేతులకు అప్పచెప్పుకుంటూ నీ ప్రియ కుమారుడు నా ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. Jesus now, He's always near.